అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము మోరుకొళంబు చేసాము. మోరుకొళంబు అంటే మజ్జిగ పులుసు. మేము మోరుకొళంబు అంటాము, కొంతమంది మజ్జిగ పులుసు అని అంటారు. నేను ఏ విధంగా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా ఈ శనగపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు ఇవన్నీ ముందుగా మనము నానబెట్టుకోవాలి. మనకు ఎంత కావాలో దాన్ని బట్టి, ఆ క్వాంటిటీని బట్టి మనము నానబెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాసు శనగపప్పు వేసుకున్నాను. ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేశాను. మెంతులు మాత్రం కొద్దిగా వేశాను. మళ్ళీ ఇవంతా మనము 2 గంటలు నానబెట్టుకోవాలి. 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత మనము దీన్ని రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడే మనము ఒక కప్పు నిండా కొబ్బరి కూడా వేసి, అలాగే దానికి తగినంత ఉప్పు వేసి మెత్తగా వడకి ఎలాగ రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత వీటిని నూనెలో వేయించుకోవాలి. ఉండల్లాగా చేసి నూనెలో వేయించుకోవాలి. తర్వాత దీని పక్కనే మనం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు, దాంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా మజ్జిగ వేసి ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇవి వేయిస్తున్నాం కదా, ఈ ఉండలు, ఆ వేయించినవన్నీ మనము ఈ నీళ్ళల్లో వేయాలి. వేసి ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత మళ్ళీ ఈ మజ్జిగలో వేయాలన్నమాట. ఈ మజ్జిగ మరీ పలచగా ఉండకూడదు, అలా అని మరీ చిక్కగా ఉండకుండా చూసుకోవాలి. అయితే దీంట్లో మనము కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము పోపు వేయాలి. ఇప్పుడు వేసవి కాలం కదండి, అందుకని ఈ విధంగా మజ్జిగ పులుసు చేసుకొని తింటే ఒంటికి చాలా చలవ చేస్తుందండి. ఈ పోపు దినుసుల్లో ఏమేమి వేసుకోవాలంటే కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కరివేపాకు, ఇంగువ అనమాట. ఈ పోపు దినుసులు మనము ఈ మజ్జిగలో వేసేయాలి. ఈ పోపు వేసాక మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ ఉండలు కూడా తీసి ఈ మజ్జిగలో వేసేయాలన్నమాట. వేసిన తర్వాత మనకి అది ఒక పొంగులాగా వస్తుంది. వాము కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. అది మీ ఇష్టం, వాము వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ చాలా చలవ, వాము అరుగుతుంది, మా ఒంటికి చలవ అనమాట. ఇప్పుడు ఈ ఉండలన్నిటినీ వీటిలో వేసిన తర్వాత ఒక పొంగు వస్తుంది మనకి. వచ్చిన తర్వాత మనం దింపేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే సరిపోతుంది. ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.